నుంచి నానబెట్టాను అనమాట. నానబెట్టి కడిగేస్తాను అనమాట. ఇదేంటంటే మినపప్పు, అల్లం ముక్కలు. ఇది మిక్సీ పడతారనమాట. అంటే ఇది గట్టిగా రుబ్బడాలి. ఇట్లా కచ్చాపచ్చాగా రుబ్బేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా గట్టిగా నలగాలన్నమాట. పచ్చడి ఏదో ఒకటి వేసుకోవచ్చా? ఇందులో ఉల్లిపాయను కొంచెం ఇందులో ఇది గారెల పిండి అని చెప్పి తీసామన్నమాట. ఒక ట్రిప్ అయిపోయింది, ఇంకో ట్రిప్ వేయాలి కదా, కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. ఇది ఏంటంటే కొంచెం కలిపేస్తాం కదా, ఇందులో ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఆయిల్ అంతా కూడా కాగుతుందన్నమాట. కొంచెం ఒకటి వేసామన్నమాట, కాగిందా కదా తెలుసు కదా. ఈ విధంగా చేసుకుని ఇట్లా వాటర్లో ముంచి ఒక గుప్పుడు మినుములు కూడా కలుపుకోవాలన్నమాట. బద్దగా కలుగుతాయి అన్నమాట, చెక్క బద్దగా. ఇది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. చెక్క బద్దగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేయాలన్నమాట. మధ్యలో హోల్ వస్తుంది అన్నమాట. ఇట్లా వేయాలన్నమాట. మామూలుగా అయితే ఇలా పెట్టి ఇలా వేస్తారన్నమాట. ఇలా వాటర్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇట్లా అది మధ్యలో హోల్ ఇట్లా వేయాలి. వాటర్తో తడిపి ఇలా మధ్యలో హోల్ ఇట్లా వేయాలి. ఈ విధంగా ఫ్రై అవుతుంది. దాన్ని ఈ విధంగా తీసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. గోల్డ్ కలర్ ఇట్లా ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫ్రై బాగుందా? చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి, వీటిని ఈవినింగ్ స్నాక్గా కూడా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనం ఇష్టమైతే
చికెన్ గ్రేవీ కర్రీ కానీ పచ్చళ్ళు కానీ చేసి తినచ్చు, లేదంటే వచ్చి తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆనియన్తో చేసిన గారె అనమాట, ఫ్రై అవుతుంది. ఇదేమో ఫ్రై అయినాయి అనమాట ఫ్రెండ్స్, చూడండి ఇదేమో ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా తీసేసి ఇందుకు పోసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఆనియన్స్ను పచ్చిమిరకాయలతో వేస్తారనమాట. ఇది ఆనియన్ గారె అనమాట.